ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాదయాత్ర వెనుక బీఆర్ఎస్ బిగ్ స్కెచ్ ఉందా? వేటల వారిన కారు పార్టీ కంచుకోటలో తిరిగి పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోందా? సంజయ్ పాదయాత్రలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కీలక నేతలెవరు? దీనిపై కేడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ రైతు సమస్యలపై ఇటీవల నిర్వహించిన మహా పాదయాత్ర రాజకీయంగా కాకరాజేసింది. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు జరిగిన ఈ కార్యక్రమం వెనుక గులాబీ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జగిత్యాల నుంచి గెలిచిన కారు పార్టీ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు టేలా పడ్డాయి. క్యాడర్ సైలెంట్ అవడంతో వారిలో జోష్ నింపేందుకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావే పాదయాత్ర చేయించినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ హస్తం పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ లో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు. అమావాస్యకో పౌర్ణమికో వచ్చిపోతున్నారు. రమణ ఎక్కువ కాలం తెలుగుదేశంలో ఉన్నారు. దీంతో గతంలో టీడీపీలో సన్నిహితంగా ఉన్న వారిని మాత్రమే కలుస్తున్నారట. బీఆర్ఎస్ పాత క్యాడర్ తో ఎల్ రమణకు సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం అవడంతో కార్యకర్తలు తమ కష్టాలను చెప్పుకునేందుకు వెళ్లారు. జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత సురేష్ కు అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన జగిత్యాల క్యాడర్ ను కోఆర్డినేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక గతంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కూడా ఏడాది కాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు ధర్మపురికి ఇటు జగిత్యాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా క్యాడర్లో జోష్ నింపేందుకు కోరుట్ల కారు పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కేటీఆర్, హరీష్ రావు పాదయాత్ర చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ పాదయాత్ర ద్వారా తన కొడుకును మరింత ప్రమోట్ చేసుకున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కోరుట్ల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ పాదయాత్ర వెనుక మరో వ్యూహం ఉందట. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అనుకున్నన్ని అసెంబ్లీ సీట్లు రాలేదు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లోనూ ఓడిపోయింది. కనీస ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో కారు పార్టీకి కంచుకోట అయిన ఉత్తర తెలంగాణలో రైతు ఉద్యమాలు చేపట్టడం ద్వారానే తిరిగి పార్టీకి జీవం పోయొచ్చని గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచన చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాదయాత్ర చేయించారని టాక్. ఆ తర్వాత క్యాడర్లో కొంత జోష్ కనిపిస్తోందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను సంజయ్ పాదయాత్రలో పాల్గొనడంతో పార్టీకి కొంత మైలేజ్ వచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ కు గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అయింది. ఈ ప్రాంతంలో రైతు సమస్యలు ఎక్కువ, కానీ పట్టించుకునేవారు లేరు. అధికార కాంగ్రెస్ అన్నదాతలను మభ్యపెడుతోందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటం లేదన్నది బీఆర్ఎస్ నేతల వాదన. సన్నాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామన్న హామీ అంతా బోగస్ అన్న విమర్శలు లేకపోలేదు. తన పాదయాత్రలో రైతు సమస్యలను స్వయంగా చూసి చలించిపోయానన్నది ఎమ్మెల్యే వాదన. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్ని కష్టాలు కన్నీళ్లనని అన్నది ఆవేదన. తన పాదయాత్రతో ప్రభుత్వాన్ని కదిలించానని, సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావంతో ఉన్నారు. లేకపోతే ఉద్యమం తప్పదని వార్నింగ్ ఇచ్చారు కోరుట్ల కారు పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్. రైతు ఉద్యమాలతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా బలపడుతుందా? గులాబీ క్యాడర్లో మరింత జోష్ వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ వైపు ప్రజలు నిలబడతారా అనేది చూడాలి.